హాయ్ అండి. మనం చేతి పని చేయడానికి పీస్ అనేది వేస్తాం కదండి. అది అనేది ఎలా వేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నేను వచ్చేసి ఫస్ట్ రౌండ్గా పీస్ అనేది కట్ చేసి పెట్టుకుంటా అండి. రౌండ్ పీస్ అనేది నేను నెక్ ఎంత అయిందో సరిపోయే పీస్ అనేది వేస్తాను. అది నేను ఫస్ట్ రౌండ్గా కుట్టేసుకుంటా. అంటే ఇక్కడ మూల దగ్గర అనమాట 2-3 కుచ్చులు పెట్టేసుకోవాలి. లేకపోతే కొంచెం ఉగ్గాల క్రాస్గా వస్తుంది పీసు. అందుకని చెప్పేసి నేను రౌండ్గా కూర్చోబెట్టుకుంటూ కుట్టుకొని వస్తాను. అలా రౌండ్గా కుట్టేసేసేయాలి. తర్వాత మెయిన్ క్లాత్కి జాయిన్ చేసేసుకోవాలి. రౌండ్గా కుట్టేసుకోవాలి. పీస్ కరెక్ట్గానే సరిపోయింది నాకు. అది ఇంచు పీస్ తీసుకున్నా, 1 ఇంచ్ పీసు. ఇంకా రౌండ్గా స్టిచ్చింగ్ చేయాలన్నమాట. ఇలా కుట్టుకుంటే కొంచెం వెనక నెక్ అనేది చేతి పని చేసిన తర్వాత నీట్గా ఉంటుంది అన్నమాట. ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఘాట్లు పెట్టేసుకోవాలి. రౌండ్గా కుట్టేసుకొని మనం ఘాట్లు పెట్టేసేసుకోవాలి. ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే తొందరగా తిరిగిద్ది అనమాట, మెలకలు ఏం లేకుండా. పైన మళ్ళీ పక్కని నీట్గా కుట్టేసేసేయాలి. మెయిన్ క్లాత్ మీద కుట్టు పడకూడదు. మనం ఇప్పుడు పీస్ జాయిన్ చేసాం కదా, ఆ పీస్ మీదే కుట్టుపడాలి. తర్వాత హోల్ చేసేసేయాలి నీట్గా. ఏలుతో రబ్ చేసుకుంటా అన్నట్టు అనాలి రౌండ్గా. అప్పుడు మనకు నీట్గా వస్తుంది అనమాట. అంటే కొంచెం కాటన్ క్లాత్ కదా, నెక్కి కొంచెం సపోర్ట్గా నీట్గా ఉంటుంది. మనం నెక్ వేసుకున్న రౌండ్గా ఉంటుంది. ఇలా కానీ కుట్టుకుంటే ఎక్స్ట్రా పీసులన్నీ కటింగ్ చేసేసుకోవాలి. ఇది రివర్స్ వేసాం కదండి, మొత్తం చేతి పని చేసేసుకోవాలి. చేతి పని చేస్తే నీట్గా ఉంటుంది. చూడటానికి కూడా రౌండ్ కూడా నీట్గా ఉంది చూడండి. అలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కూడా అంతేను, 2 పీసులు కట్ చేసి పెట్టుకున్నా. అవి సైడ్ మర్చి చుట్టూ కుట్టేసుకోవాలి. చుట్టూ కుట్టిన తర్వాత మనం నెక్ జాయిన్ చేసేసుకోవాలి నీట్గా. 2 పీసులు కూడా అంతే కుట్టేసేస్తున్నా. కుట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి కూడా ఘాట్లు పెట్టేసేయాలి. మళ్ళీ సైడ్ పక్కకు అనేసి ఖర్చు మీదనే కుట్టేసేసుకోవాలి. మెయిన్ క్లాత్ మీద కాకుండా ఇప్పుడు మనం జాయిన్ చేసిన పీస్ మీద కుట్టేసుకోవాలి. మనం ఏలుతలా రబ్ చేసినట్టు అంటే కొంచెం నీట్గా అనేది ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఏలుతో రబ్ చేస్తున్నా. ఉక్సులు పట్టే సైడ్ కూడా అంతే వేయాలన్నమాట. ఉక్సులు పట్టేది కూడా అంతే వేసేస్తున్నా. మనం ఘాట్లు కంపల్సరీ పెట్టేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మనం మెడపీస్ ఇలా ఈ పద్ధతిలో కానీ వేస్తే చాలా నీట్గా ఉంటుంది. మనం బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది అన్నమాట. హెమ్మింగ్ చేసుకుంటే పైన కుట్టేయకుండా ఇలా అనేది వేస్తే నీట్గా ఉంటుంది. ఎవరైనా కొత్తగా నా వీడియోలు చూసే మాట అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అక్కడ కొంచెం రబ్ చేస్తున్నాను అన్నమాట. నా వీడియోలో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది.
అలా నీట్గా కుట్టేసుకొని దారాలు ఏమైనా ఉంటే కట్ చేసుకొని భుజాలు జాయిన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. భుజాల మీద 2 కుట్లు వేయాలన్నమాట. దారాలు లేకుండా నీట్గా కటింగ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చేసిందో. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్